కోడుమూరు ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని స్థానిక టీడీపీ నాయకులు సమస్యను కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యపై వెంటనే స్పందించిన వారు కర్నూలు ఎస్సీ జిల్లా కలెక్టర్కు సమాచారం అందించి నీటి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కోడుమూరు పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు జీడీపీ రైట్ కెనాల్ నుంచి 40 నుంచి 50 క్యూసెక్కుల నీటిని 10 రోజుల పాటు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈరోజు కోడుమూరు గ్రామ ప్రజలు దాదాపుగా నీటి ఇబ్బందితో చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 8 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు కూడా ఇప్పుడు అన్నిలో ఇంకిపోయి చుక్క నీళ్ళు రావడం లేదు. ఈ సమస్యను మా పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారి దృష్టికి, అదే మా ఎమ్మెల్యే దస్తగిరి గారి దృష్టికి మేమందరం కలిసి తీసుకెళ్తే ఆయన కలెక్టర్ గారికి, ఎస్సీ గారికి మాట్లాడి గాంధీన డ్యామ్ నుండి మాకు నీళ్లు వదలవలసిందిగా కోరి మాకు నీళ్లు వదిలిస్తున్నారు ఆయన. గత కొన్ని రోజులుగా కోడుమూరులో తాగునీటి సమస్య ఉన్నందువలన ఆ ప్రజల సమస్య అంతా మా కోడుమూరులో స్థానిక నాయకుల దృష్టికి వచ్చినందున మేమందరం ఆ సమస్యను ఎదురు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మన కేడీసీసీ చైర్మన్ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మన శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి గారికి తెలియజేసిన వెంటనే వారు వెంటనే స్పందించి మన స్థానిక కలెక్టర్ గారికి, ఎస్సీ గారికి సమస్యను వివరించి కోడుమూరు ప్రజలకు దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ నుంచి, ఎస్సీ ఆఫీస్ నుంచి మన డిఈ గారికి, జీడీపీ డిఈ గారికి, అలాగే ఏఈ గారికి తక్షణమే మెసేజ్ వచ్చింది.